కందకూరి రాజ్ కుమార్ ఈ పేరు అందరు ఏనింటారు. తాండూరులో చాలా సంవత్సరాలుగా బీసీ శ్మశాన వాటిక గురించి పోరాటం చేస్తున్నటువంటి అభివృద్ధి పరచాలి. ఆ శ్మశాన వాటికను తాండూరులో ఉన్న ఏకైక పెద్ద శ్మశాన వాటిక తాండూరు పోలీస్ స్టేషన్ వెనుక ఉంది. అది తప్పకుండా అభివృద్ధి జరగాలి. అందులో ముండ్ల పొదలతో పాటు చెత్త చెదారము కోటర్ సీసాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది. దీన్ని పూర్తిగా క్లీన్ చేసి తాండూరులో ఉన్నటువంటి బీసీలకు బీసీ శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. దీనికోసం తప్పకుండా ఏ పోరాటమైనా నేను చేస్తాను. చాలా సంవత్సరాలుగా గత 5 ఏళ్లుగా అంటే గతంలో రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కందకూరి రాజ్ కుమార్ బీసీ శ్మశాన వాటిక మీద పోరాటం చేసిన సందర్భం మనం అందరం కూడా చూసినాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కూడా తోలుకపోయి ఆ శ్మశాన వాటికను చూపించి అది పూర్తిగా అపరిశుభ్రంగా ఉందని కూడా తాను వ్యక్తిగతంగా బీసీలను కలుపుకొని పోయి చూపించిన సందర్భం కూడా చూసినాం. దీని విషయంలో కలెక్టర్లకు గతంలో ఉన్న మినిస్టర్లకు కూడా దీని విషయంలో అభివృద్ధి పరచాలి, దీనికి బడ్జెట్ కేటాయించాలి, దీన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి కూడా ఆయన మెమరాండాలు వినతి పత్రాలు ఇచ్చిన సందర్భం కూడా మనం చూసినాం. అయితే శ్మశాన వాటికలు బీసీలకు 2 ఉన్నాయి. ఒకటి పాత తాండూరులో, ఒకటి తాండూరు పోలీస్ స్టేషన్ వెనుకల ఉన్నటువంటి శ్మశాన వాటికనే. తాండూరు పోలీస్ స్టేషన్ వెనుకల ఉన్నటువంటి శ్మశాన వాటిక బీసీలకు పూర్తిగా అపరిశుభ్రంగా ఉంది. కనీసం ఎవరైనా చనిపోతే అక్కడ తీసుకెళ్లి పెట్టడానికి, ఆ లోపలికి వెళ్ళడానికి కూడా పోలేని పరిస్థితి. చెత్తా చెదారముతో పూర్తిగా అపరిశుభ్రంగా మలమూత్రాలతో నిండిపోయి ఉన్నది అనేది మనం చాలా సార్లు చూసినాం. చూస్తున్న సందర్భం కూడా ఇప్పుడు మనం చూసింది కూడా చాలా సార్లు ఉంది. అందరూ కూడా చూస్తున్నాం. అంటే చివరికి ఆయన లాస్ట్కు కందకూరి రాజ్ కుమార్ ఈ విషయంలో స్పందించి తన సొంత డబ్బులతో, ప్రభుత్వము స్పందించకపోవడం వల్ల సొంత డబ్బులతో ఆయన మళ్ళీ ఈ రోజు జేసీబీ ద్వారా తాను శ్మశాన వాటికను శుభ్రం చేయడానికి ఆ చెట్లను, ముండ్ల పొదలను, రాళ్లను, రప్పలను అన్నిటిని కూడా తొలగిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వం తాండూరులో దాదాపుగా చాలా మంది బీసీ జనాభా ఎక్కువ ఉంది. తాండూరులో బీసీల జనాభా అత్యధికంగా బీసీ జనాభా ఉన్నట్టుది తాండూరులో 2 పట్టణంలో 2 శ్మశాన వాటికలు. అవి పాత తాండూరులో, ఒకటేమో తాండూరు పోలీస్ స్టేషన్ వెనుకలో. తాండూరు పోలీస్ స్టేషన్ వెనుకలో చాలా మందికి ఎదురుగానే కనిపిస్తుంటది. అది పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నది. మనం పోతుంటే వస్తుంటే కళ్ళకు కనిపిస్తుంటది. చాలా సార్లు అధికారులను, ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన సందర్భం కూడా రాజ్ కుమార్ చాలా సూచించడం కూడా జరిగింది. కందకూరు రాజ్ కుమార్ ఒక శ్మశాన వాటిక విషయంలో తనకు సొంతంగా అభివృద్ధి పరచుకోవడానికి కాదు, సొంత ఆలోచన కూడా కాదు, సొంతంగా తాను ఎదగడానికి కాదు, 10 మందికి బీసీలకు, బీసీ జాతికి పనికొచ్చే విధంగా తాను అనేక పోరాటాలు చేసి ఆ శ్మశాన వాటికను శుభ్రపరచండి ప్రభు అంటూ చాలా సార్లు గెలిచిన ఎమ్మెల్యేలను, గత ఎమ్మెల్యేలను కూడా ప్రాధేయపడ్డ సందర్భాలు చూసినాం. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోనట్లుగా కనిపిస్తుంది. ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని సొంత డబ్బులతో ఖర్చు పెడుతూ, సొంత డబ్బులతో మళ్ళీ ఈరోజు శ్మశాన వాటికను శుభ్రం చేస్తూ, చెట్లను, పొదలను తొలగిస్తూ ఆయన ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది బీసీలందరూ కూడా నిజంగానే బీసీ అనే ఒక పదం ఎవరైతుండ్రో, బీసీ అనే ఒక మనుషులం ఎవరైతే ఉన్నామో తప్పకుండా బీసీలు స్పందించాలి కంపల్సరీ. ఎందుకు స్పందించాలంటే నిజంగానే తన రాజ్ కుమార్ యొక్క వ్యక్తిగతంగా కాదు, అక్కడ రాజ్ కుమార్కు కాదు, రాజ్ కుమార్ వెనుక ఉన్నటువంటి తన జాతికి సంబంధించిన ఒక శ్మశాన వాటిక, అంటే బీసీలకు సంబంధించిన శ్మశాన వాటిక కోసం తాను కృషి చేస్తున్నాడు. పార్టీలకు అతీతంగా ఆయన ముందుకెళ్తున్న సందర్భం మనం చూసినాం. చాలా సార్లు కూడా పార్టీలకు అతీతంగానే ముందుకెళ్లిన సందర్భం అయితే చూసినాం శ్మశాన వాటిక విషయంలో మాత్రం. కాబట్టి బీసీలందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రభుత్వాల దృష్టికి బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి 10 మందో 5 మందో కాకుండా బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి తప్పకుండా మళ్ళీ ఒకసారి తాండూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీన్ని పూర్తిగా శుభ్రం చేసి దాన్ని అపరిశుభ్రం లేకుండా బీసీ శ్మశాన వాటిక అంటే ఒక పవిత్రమైన స్థలం. అది శ్మశాన వాటిక అనేది ఒక పవిత్రమైన స్థలం. చనిపోయిన వాళ్ళను మళ్ళీ అక్కడ పెడతాం మనము. అక్కడ పెట్టడం అంటే ఏంటి? అక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మ అక్కడ మనం ఖననం చేస్తాం. అంటే ఆత్మలకంత చనిపోయిన మృతదేహాలకు చాలా విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి మనం అందరూ బీసీలందరూ కూడా, తాండూరులో ఉన్నటువంటి బీసీలందరూ కూడా
ఒకసారి ఆలోచించాలి, ప్రభుత్వం కూడా స్పందించాలి. ఎందుకంటే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి తాండూరు పట్టణం బీసీల కోసం అదొక శ్మశాన వాటికను ప్రభుత్వము మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. తప్పకుండా దీని మీద మళ్ళీ ప్రభుత్వం ఒక చర్య తీసుకొని తప్పకుండా బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని మనం కూడా కోరుకుందాం. హిందూ 9 న్యూస్ తరపున కూడా హిందూ 9 న్యూస్ ఛానల్ తరపున కూడా మేము కోరుతున్నాం, తప్పకుండా బీసీలకు శ్మశాన వాటిక నిర్మించి ఇవ్వాలి. రాజ్ కుమార్ పోరాటానికి బీసీలందరూ కూడా మద్దతు పలకాలనేది చెప్తున్నమాట. ఎందుకంటే రాజ్ కుమార్ తన సొంతంగా అయితే తన సొంత అభివృద్ధి కోసం కానీ సొంత ఆలోచన కోసం కానీ సొంతంగా ఎదుగుదల కోసం అయితే చేస్తున్నది కాదు. ఎదుగుదల కోసం చేస్తే ఇంకా సమస్యల హక్కుల కోసం పోరాటం చేయొచ్చు, ఇంకో పార్టీలో పోయి పని చేయొచ్చు. కానీ ఒక బీసీల అభివృద్ధి కోసమే బీసీలకు ముఖ్యమైన అంశం అది శ్మశాన వాటిక అనేది ముఖ్యమైన అంశం కాబట్టి దానికోసం ఆయన కొట్లాడుతున్నాడు. అందరూ కూడా ఆయనకు మద్దతు పలకాల్సిన అవసరం అయితే ఉందనేది తెలియజేస్తూ నమస్తే.